హాయ్ అండి. ఇక్కడ మా స్టవ్ చూడండి ఏ పరిస్థితిలో ఉందో. నిజంగా ఈరోజు నేను భూమి మీద నూకలుండి బతికాననే చెప్పాలి, లేకపోతే చచ్చిపోయేదాన్ని. అంత ప్రమాదం జరిగిందనమాట. మా స్టవ్ అయితే పేలింది. నేను అసలు ఏం చేయలేదు, పొద్దున్నే లేచాను, కొంచెం టీ పెట్టుకున్నా, ఈ పప్పులైతే వేయించుకున్నా. ఆ స్టవ్ మీద పప్పులు పెట్టి వేయించినప్పుడు కూడా నేను ఏది కూడా వేడి మీద అలాగే పెట్టేయను అసలు. గిన్నె ఏదైనా సరే, అది ఏదైనా చిన్న పాల గిన్నె అయినా పక్కన పెట్టి అలా పక్కన పెట్టేశాను అనమాట. పక్కన పెట్టేసి టీ కూడా తీసుకొని నేను హాల్లోకి వెళ్ళిపోయాను. 3 స్టవ్లు కూడా నాకు ఖాళీగానే పెట్టుకుంటాను నేను ఎప్పుడు. చక్కగా అసలు ఏది కూడా నేను రోత చేయను స్టవ్ని, అసలు నీట్గా ఉంచుకుంటా. కానీ ఇంకా వచ్చి రెగ్యులేటర్ పీకేసేసి ఇంక ఇక్కడ చూడండి, నాకు అసలు భయం వేసింది. మంట హైట్కి వచ్చింది, పొగ వచ్చేసింది, ఫుల్గా పొగ వచ్చేసింది అనమాట. స్టవ్ చుట్టే మాది కొంచెం వంటగది కొద్దిగా పెద్దదిగానే ఉంటుంది. ఇక్కడైతే చూడండి ఒక్కొక్కటి పెచ్చులు ఊడిపోతున్నాయి. గోడకు గనక మనం సున్నం పెచ్చులు అంటారు కదా, అలా ఊడిపోతూ ఉన్నాయి అన్నమాట ఒక్కొక్కటి. అది పేలిపోయింది. పేలిన తర్వాత నేను రెగ్యులేటర్ పీకేసినా కూడా ఇంకా పగులుతూనే ఉందన్నమాట. నిజంగా నేను వీడియో ఒకటి చూశాను మేఘనా గారిది, ఏముందిలే అన్నట్టుగా పడాయి. నిజంగా చెప్తారు, అది అసలు నేను కొని కూడా 4 సంవత్సరాలు అయిందనమాట. అయినా అందరికీ జరిగిందని మనకు జరుగుతుందా అని చెప్పేసి ఒక ధీమాతో నేను వాడుతూనే వచ్చానండి. ఇది 3 బర్నర్ది ప్రెస్టేజ్ వాళ్ళదనమాట. అసలు ఎంత ప్రమాదం తప్పిందంటే నాకు ఈరోజు చావు దేవుడు కొంచెం పక్కకు పెట్టాడని నేను అనుకుంటున్నాను. నా బిడ్డల కోసమో మరి ఏమో నాకైతే తెలియదు, కానీ చచ్చి బతికాననే చెప్పాలి. ఎంత భయం వేసిందంటే నేను ఇప్పటికీ మాట్లాడుతున్నా కూడా నాకు ఆ వణుకుడు తగ్గలేదు. ఇంకా అసలు హైట్కి వచ్చేసింది మంట. రెగ్యులేటర్ ఎప్పుడైతే పీకేసానో అప్పుడు మంట ఆగిపోయింది. మరి ఏందో తెలియదు, కానీ నేను రెగ్యులేటర్ దగ్గర ఎప్పుడు క్లీన్ చేస్తూ ఉంటా బండ బిగించేటప్పుడు. అలాగే ట్యూబ్ దగ్గర అంతా కూడా, ట్యూబ్ కూడా మేమేమి రోతగా ఉంచను అసలు. నాకు వంటగది బాగా నీట్గా ఉంచుకుంటా స్టవ్ దగ్గర. పోనీ లోపల బర్నర్లోకి వెళ్ళి ఏమన్నా డస్ట్ అది పడుతుంది అనుకోవటానికి కూడా లేదు. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటా. మరి ఎందుకు పేలిందో ఏంటో. జాగ్రత్తగా ఎవరైనా నిజంగా ఈ స్టవ్ ఉంటే మాత్రం పీకి పక్కన పడేయండి. థ్యాంక్ యూ.